నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరి ఇంతకాలం ప్రజాక్షేత్రంలో పనిచేసిందే లేదు. రాజకీయాల్లోకి అడుగు పెట్టింది లేదు. కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారు. అయితే అధికార వైసీపీ కుట్ర కక్షపూరిత విధానాలతో తన భర్త తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆమె జనం మధ్యకొచ్చారు. తన కుటుంబాన్ని కక్షపూరిత విధానాలతో అధికార జగన్ పార్టీ వేధిస్తోందని గళమెత్తారు. కీల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తొలిసారి ప్రజల మధ్యకొచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు అంత్యకాల విపక్ష నేతగా గత 4 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ప్రతి మలుపులోనూ క్రియాశీలకంగా వ్యవహరించి దార్శనికుడుగా దేశ విదేశాల గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబును కనీసం నోటీసులు కూడా లేకుండా, చార్జ్ షీట్ లో పేరు లేకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసనలు, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఆయన అరెస్టుకు కలత చెంది రాష్ట్రంలో పలువురు అసువులు బాశారు. అటువంటి వారి కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. ఇప్పటికే 2 విడతలుగా నిజం గెలవాలి యాత్ర చేసిన భువనేశ్వరి చంద్రబాబు అరెస్టుతో కలత చెంది ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆర్థిక సహాయం అందజేశారు. 3వ విడత యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆమెకు నియోజకవర్గంలో అయితే ఘన స్వాగతం లభించింది. భువనమ్మ పరామర్శించే ప్రతి కార్యకర్త కుటుంబం వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంగళగిరి పట్టణంలో మహిళలు భువనమ్మకు హారతులు పట్టారు. పెనుమాక గ్రామంలో భువనమ్మకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. పెనుమాక సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి భువనమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. తనకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపిన పెనుమాక గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. భువనమ్మ పర్యటన ప్రారంభం నుంచి ముగింపు వరకు యువత పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ భువనమ్మకు తోడుగా నడిచారు. భువనమ్మ పర్యటించిన 7 గ్రామాలతో పాటు పెదవడ్లపూడి, దుగ్గిరాల, రేవేంద్రపాడు, మంగళగిరి పట్టణం, పెనుమాక గ్రామాల ప్రజలు భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన భువనమ్మ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగారు. అయితే వాస్తవానికి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కంటే ముందే ప్రజల ముందుకు వచ్చారు. పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపారు. అదెప్పుడంటే స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటూ నారా లోకేష్ ను వేధింపులకు గురి చేస్తుంటే ఆ సమయంలో పార్టీని ముందుండి నడిపించేందుకు, ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆమె కొంగు బిగించారు. అరెస్టులు, కేసులు, వేధింపుల కారణంగా అప్పట్లో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది అన్న ఊహాగానాల నేపథ్యంలో నారా భువనేశ్వరి ముందుకు దూకారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సంసిద్ధురాలయ్యారు. ఆమెతో పాటు కోడలు అంటే నారా లోకేష్ సతీమణి బ్రాహ్మిణి సైతం మీడియా ముందుకొచ్చి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అనర్గళంగా ప్రసంగించారు. అలాగే నారా భువనేశ్వరి పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీకి సైతం రెడీ అయ్యారు. చంద్రబాబు నిర్బంధంలో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం వేదికగా నారా భువనేశ్వరి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. కుటుంబ వ్యాపారం చూసుకోవడం తప్ప గతంలో ఎన్నడూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న భువనేశ్వరి పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వారిని కలిసి వారితోనూ మాట్లాడారు. రొటీన్ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా సూటిగా తడబాటు, తొట్రబాటు లేకుండా చంద్రబాబు అరెస్టు ఎంత అక్రమమో, ఎంత అప్రజాస్వామికమో వివరించారు. ఇక అదే సమయంలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ధైర్యంగా ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదని, తాను ఉన్నానని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. మాటలకే పరిమితం కాకుండా చేతులతో కూడా పార్టీకి అండదండగా ఉంటామన్న ధైర్యాన్ని, ధీమానిచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రజాక్షేత్రంలో పర్యటనలు చేస్తున్నారు. వారితో ముఖాముఖి మాట్లాడుతున్నారు. సౌమ్యంగానే అయినా సూటిగా జగన్ ప్రభుత్వం అరాచకాలు, అకృత్యాలు, అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారు.